లక్ అంటే వీరిదే. 3 రాసుల వారికి ఇక నుంచి బ్రహ్మాండమైనటువంటి జీవితం. శుక్రుడి ప్రభావంతో 3 రాసుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడి సంపదకు అధిపతి అంటారు. అయితే ఈ రాశి చాలా రోజుల తర్వాత మీనరాశిలోకి ప్రవేశించబోతున్నారు. దీనికి కారణం 3 రాసుల వారికి ఆనందకరమైన జీవితం, చేతి నిండా డబ్బు ఉండబోతుంది. ఇంతకీ 3 రాశులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వలన మిథున రాశి వారికి, కుంభ రాశి వారికి, కన్య రాశి వారికి అదృష్టం కలిసి రానున్నది. వీరికి ఇక నుంచి లగ్జరీ లైఫ్ అంటున్నారు జ్యోతిష నిపుణులు. మిథున రాశి వారికి శుక్రుడి ఎఫెక్ట్ ప్రభావంతో తమ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చేతిలో డబ్బు ఉంటుంది. ఏ పని చేసినా విజయం వీరి సొంతం అవుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా బాగుంటుంది. కన్యా రాశి వారికి శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా అనేక లాభాలు పొందుతారు. ఇంట్లో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుంభరాశి వారికి మార్చి 2 నుంచి అదృష్టం కలిసి రానున్నది. ఎందుకంటే శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం వలన వీరికి అనేక లాభాలు కలుగుతాయి. వీరి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోవడమే కాకుండా ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గిపోతాయి. సానుకూల వాతావరణం ఉంటుంది. ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీరి కొత్త వస్తువులు, స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంట బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కన్యా రాశి 6వ స్థానంలో శని అస్తంగతుడవుతున్నందువల్ల దూరమవుతున్నందున దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలకు చికిత్స లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగాని అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. కుటుంబాల్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దు.